తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన ప్రధాని మోదీ వెంట గవర్నర్ తమిళిసై కూడా ఉంటారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఆ తర్వాత బేగంపేట నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పటాన్చెరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రైమ్ మినిస్టర్. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధానమంత్రి అని తెలుస్తోంది. కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం. ఎంతసేపట్లో ఆయన చేరుకోనున్నారు? ఆల్రెడీ చేరుకున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పుడే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ మహానగరంలో ప్రధానంగా భాగ్యలక్ష్మి ఆలయము, ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి ఆలయం, అమ్మవారి ఆలయాలను బీజేపీ చాలా సెంటిమెంట్గా చూస్తుంది. గతంలో తెలంగాణలో చూసుకుంటే వరంగల్లో ఆ భద్రకాళి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. తెలంగాణలో రెండోసారి మన ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకుంటున్నారు. గతంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకొని ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పటేల్గూడలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మనం చూసుకోవచ్చు, సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మొదలుకొని మదీనాగూడ వరకు 6 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఆ తర్వాత నాందేడ్ నుంచి అంకోలాకు సంబంధించిన జాతీయ రహదారిని జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ తర్వాత జరిగే పార్టీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు సుమారు అరగంట సేపు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. ఏ అంశాలపై మాట్లాడతారు అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్న ఆదిలాబాద్ పర్యటన మనం చూసాము. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహకారం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోమారు ఈరోజు ఏం మాట్లాడతారు ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. 400 పార్లమెంటు స్థానాలను లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించాలని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లే అర్థమవుతుంది. నిన్న ఆదిలాబాద్ సభతో ఈరోజు పటాన్చెరు సభలో ఏం చెప్తాడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నది బీజేపీ కార్యకర్తల్లో కొంత ఉత్సుకత అయితే నెలకొన్నదని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎన్నికల కోడ్ రాకముందే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అన్నీ పూర్తి చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల కోడ్ వచ్చాక, ఎన్నికల కోడ్ రాకముందే పూర్తి స్థాయిగా 17 పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది బీజేపీకి సంబంధించి. ఆ కేంద్ర ఎన్నికల కమిటీలో మొత్తం మిగతా 8 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ పర్యటన ప్రత్యేకత సంతరించిందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, జాతీయ రహదారులకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ఈ ప్రధాని నరేంద్ర మోడీ. విక్రమ్, అంటే గతంలో చూసుకుంటే కనుక పసుపు బోర్డు అనేది ఒక ప్రధానమైన చర్చ. ఆ తర్వాత దాన్ని శాంక్షన్ చేయడంతో అభివృద్ధి ఏ రకంగా చేశారు నిజామాబాద్ ఏరియాలో అనేది కూడా ఉంది. నిన్న చూసుకుంటే కనుక సిమెంట్ ఫ్యాక్టరీ మళ్ళీ రీఓపెన్ చేస్తామనే ఒక హామీ. ప్రస్తుతం ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అలాగే నిన్న సభలో కాంగ్రెస్పై ఘాటు విమర్శలు అయితే చేయలేదు. దానికి కారణం అంతకు ముందే ప్రసంగించిన రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటూ సంబోధించడం అనేది కూడా చాలామంది వార్తలు కూడా, విశ్లేషణలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆయన ప్రధానంగా ప్రసంగంలో ఏ అంశాలని ఆయన లేవనెత్తబోతున్నారు? రాష్ట్రంలో నెలకొన్న హామీల గురించి ఏమైనా విమర్శలు చేయబోతున్నారా అనేది కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
హరి మనం చూసుకోవచ్చు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చింది అన్న దానిపై ఏ అంశాలపై ఏమేమి కేటాయించింది అన్న అంశాలపై ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నగరం చుట్టూ త్రిబులార్ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు కేటాయించడం జరిగింది. దీనికోసం 56,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే రహదారికి సంబంధించి గుర్తింపు ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. దీన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. అది కేంద్రం తెలంగాణకు ఏ దానికి సంబంధించి 900 కోట్ల రూపాయలతో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పసుపు బోర్డుకు సంబంధించి తెలంగాణలో మంజూరు చేస్తున్నామని చెప్పారు, కానీ అది ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పసుపు ధరకు సంబంధించి గతంలో 6,000, 7,000 రూపాయలు క్వింటాలు పలికేది, ఇప్పుడు 14,000 రూపాయలు పలుకుతుంది. పసుపుకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగానే పసుపు ధర పెరుగుతుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏ అంశాల్లో నిధులు కేటాయించిందో దాన్ని అంతా కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చింది, తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో ముందుకు వచ్చింది. ఆ 6 గ్యారెంటీలు అమలుకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పై ఈరోజు విమర్శలు గుప్పించే అవకాశం ఉందని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే ఆశిస్తున్నాయి. అయితే చేసిన కేంద్ర ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ఆ తర్వాత కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. హరి.